దివంగత రామోజీరావు గారికి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఒక సంస్థ అది బ్రహ్మకుమారి లాంటి సంస్థ రామోజీరావు గారు ఒక వ్యక్తిగత సంస్థ ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థగా వారికి ఈరోజు బ్రహ్మకుమారి లాంటి సంస్థ ఒక శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహిస్తుందంటే రామోజీరావు గారి యొక్క వ్యక్తిత్వానికి మనం అంచనా వేయచ్చు. ఈరోజు స్వయంగా ఎదగడానికి జీవితంలో ఎవరైనా మార్గదర్శిగా తీసుకోవాలనుకుంటే రామోజీరావు గారు తీసుకోవాలి. నేను ఆనాడు వారి మరణించిన రోజు కూడా ఇక్కడే మాట చెప్పిన స్వయంగా ఎదిగి సమాజంలో తనకు ఒక వ్యవస్థ నిర్మించుకొని వచ్చే సమాజానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి రామోజీరావు గారి చరిత్ర రాబోయే తరానికి ఒక ఆదర్శము ఆచరణీయమైన మాటని సందర్భంగా మనవి చేసుకుంటూ తప్పకుండా వారు పడ్డ శ్రమ కావచ్చు, వారు చూపెట్టిన నిబద్ధత, అకుంఠిత దీక్ష, వారికి ఉన్నటువంటి పట్టుదల, సమయస్ఫూర్తి, శ్రమపడే విధానం రాబోయే తరానికి తప్పకుండా ఆచరించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారనే విశ్వాసం సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు నమస్కారం.